అనగనగా ఇదొక చక్కని పల్లె. అక్కడ ప్రకృతి అందాలు, పచ్చని పొలాలు ఉంటాయి. చెరువు కట్టలు చల్లగా వీస్తున్నాయి. చిరునవ్వులు పూయించే పిల్లలు. ఇక్కడి పిల్లలకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఈ గ్రామంలోనే మన సాయికుమార్ కూడా ఉంటాడు. ఈ పల్లెలో సాయికుమార్ అనే తెలివైన బుడ్డోడు ఉండేవాడు. అతనికి కొత్త ఆలోచనలు వస్తూ ఉండేవి. ఒకరోజు చెరువు దగ్గరికి వెళ్ళి చెరువును చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన వచ్చింది. సాయికుమార్ చెరువులోకి చూస్తూ నవ్వుతూ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నాన్నా, మన చెరువు కింద కూరగాయల తోట పెంచితే ఎలా ఉంటుంది అన్నాడు సాయి. తల్లి చెరువు వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. అమ్మ ఆశ్చర్యపోతూ అడిగింది, నీళ్లలో మొక్కలు పెరుగుతాయా? సాయికుమార్ నమ్మకంగా తల ఊపాడు. కాని నీ ఆలోచన మాత్రం అద్భుతంగా ఉంది అని అమ్మ అన్నది. ఆ ఆలోచనతో సాయికుమార్ లైబ్రరీలోకి వెళ్లి పుస్తకాలు చదివాడు. ల్యాప్టాప్లో వీడియోలు చూస్తున్నాడు. సాయికుమార్ సీరియస్గా రీసెర్చ్ మొదలెట్టాడు. హైడ్రోపోనిక్స్ అనే పద్ధతిని తెలుసుకున్నాడు. అది నీటిలో కూరగాయలు పెంచే మార్గం. సాయికుమార్ ఒక చిన్న బాక్సులో నీటిని పోసి చిన్న కూరగాయల మొక్కల్ని పెంచడం మొదలెట్టాడు. ఒక్కరోజు చూసేసరికి అవి మెల్లగా ఎదుగుతున్నాయి. కూరగాయలు మెల్లగా పెరుగుతుండటంతో సాయికి మరింత ఉత్సాహం వచ్చింది. సాయి తన ప్రణాళిక, ఆలోచనలను గ్రామ పెద్దలకి వివరించాడు. వాళ్లు తొలుత సందేహపడ్డారు. కాని సాయిలో ఉన్న నమ్మకాన్ని చూసి సాయికి విశ్వాసం ఉంది అని అనుకున్నారు. చెరువులో తేలియాడే ప్లాట్ఫామ్లు ఏర్పాటయ్యాయి. వాటిపైన చిన్న చిన్న మొక్కలు పెట్టారు. ఆ నీటిపై తేలుతున్న తోట ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఆ మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. చెరువులో ముల్లంగి, బీరకాయ, టొమాటోలు మొలకెత్తుతున్నాయి. ఆ రోజునుంచి ప్రతిరోజూ మొక్కల ఎదుగుదల చూడడం సాయికి ఓ ఆటలా మారింది. మొక్కలు బాగా పెరిగాయి. చెరువంతా ఒక తోటలా మారిపోయింది. ఇతర పిల్లలు కూడా వచ్చి ఆ తేలియాడే తోటను ఆశ్చర్యంతో చూశారు. ఆ మొక్కలు ఎలా పెరుగుతున్నాయో చూస్తూ ఆశ్చర్యపోయారు. సాయిని ప్రశ్నలతో ముంచెయ్యడం మొదలెట్టారు. సాయి మొక్కల నుంచి కూరగాయలు కోసుకుంటున్నాడు. మొదటి పంట తీయడం వచ్చేసింది. పచ్చగా, తాజా కూరగాయలు సాయికి లభించాయి. చిరునవ్వుతో కోయడం చూసి తల్లిదండ్రుల గర్వం ఉండలేకపోయారు. ఊరివాళ్లంతా ఆనందంతో చూసింది. సాయి స్కూల్లో హైడ్రోపోనిక్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతున్నాడు. టీచర్లు కూడా మెచ్చుకున్నారు. పిల్లలందరూ ప్రేరణ పొందారు. నాకు కూడా నేర్పు సాయి అని అడిగారు. ఇప్పుడు గ్రామంలో చాలామంది ఈ విధానాన్ని అనుసరించారు. ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర చెరువులో తేలియాడే తోటలు ఏర్పాటు చేస్తున్నారు. చెరువులు ఇప్పుడు కూరగాయల తోటలుగా మారాయి. ప్రతి ఒక్కరూ సాయిని చూసి స్ఫూర్తి పొందారు. గ్రామమే మారిపోయింది. పంచాయతీ పెద్దలు సాయిని మెచ్చుకొని బహుమతి ఇచ్చారు. గ్రామ పెద్దలు సాయిని అభినందించారు. మీ ఆలోచన వల్ల గ్రామం బాగుపడింది అని చెప్పారు. గ్రామ అభివృద్ధికి మేలైన నూతన ఆలోచన అందించినందుకు సాయి ఇప్పుడు అందరికీ హీరో. సాయి చిన్నారులతో చెట్టుకింద కూర్చొని చెప్పాడు, సాయి మాదిరిగానే మీరు కూడా ఆలోచించండి. ప్రకృతిని ప్రేమించండి, సాగు చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.